బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి యాజమాన్యం 2 కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాల ద్వారా కార్మికులు ఏదైనా పొరపాటు చేస్తే వారికి ఎల్లో రెడ్ కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డుల ప్రకారం వారిపై చర్యలు తీసుకోనుంది ఈ యాజమాన్యం. గతంలో గనుల్లో ఏమైనా ప్రమాదాలు పొరపాట్లు జరిగితే అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు యాజమాన్యం విచారణ జరిపేది. కానీ ఇప్పుడు సింగరేణి యాజమాన్యం 2 కొత్త చట్టాలను తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాన్ని గుర్తింపు కలిగిన ప్రాతినిధ్య సంఘాలతో యాజమాన్యం చర్చలు జరపకుండానే అమలు చేసింది. ఎల్లో రెడ్ కార్డుల పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త సర్క్యులర్తో కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. సింగరేణి యాజమాన్యం 2 కొత్త చట్టాలనేది తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాల ద్వారా కార్మికులు ఏదైనా పొరపాటు చేస్తే వారికి ఎల్లో రెడ్ కార్డులు జారీ చేస్తారు. ఇక ఈ కార్డుల ప్రకారం వారిపై చర్యలు తీసుకోనుంది యాజమాన్యం. గతంలో గనుల్లో ఏమైనా ప్రమాదాలు పొరపాట్లు జరిగితే అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు యాజమాన్యం అయితే ఈ విచారణ జరిపేది. కానీ ఇప్పుడు సింగరేణి యాజమాన్యం 2 కొత్త చట్టాలను తీసుకువచ్చింది. బొగ్గు గనుల్లో కార్మికుడు తప్పు చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా మొదట ఎల్లో కార్డ్ పేరుతో కార్మికుడి సెల్ ఫోన్కు మెసేజ్ పంపిస్తారు. ఇలా 2-3 సార్లు ఎల్లో కార్డ్ మెసేజ్, తర్వాత రెడ్ కార్డ్ మెసేజ్ పంపుతారు. రెడ్ కార్డ్ మెసేజ్ వచ్చిందంటే సదరు కార్మికుడిపై యాజమాన్యం చర్యలకు సిద్ధమైందనమాట. ఇక కార్మికుడికి సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి కూడా ఉండదు. సెల్ ఫోన్కు ఎల్లో కార్డ్ మెసేజ్ వస్తే శిక్ష అనుభవించడానికి కార్మికులు సిద్ధం కావాలన్నమాట. గతంలో వాళ్ళే కార్మికుడు గనిలో తప్పు చేస్తే విచారణ జరిపి తప్పు చేసినట్లు నిరూపణ అయితే మొదట ఛార్జ్ షీట్ ఇచ్చేసేవారు, లేదంటే మరో చర్య తీసుకునేవారు. కొన్నిసార్లు DGMS విచారణ కూడా జరిగేవి. కానీ ఆ పాత చట్టాలకు సింగరేణి స్వస్తి పలకడంతో ఇక కార్మికులు సంజాయిషీ ఇచ్చుకోవడాలు, విచారణ జరపటాలు ఏమీ ఉండవని తెలుపుతున్నారు. మరి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సార్, చెప్పండి, అసలు ఈ కొత్త చట్టాలకు తీసుకురావడానికి గల కారణాలు ఏవై ఉంటాయంటారు? అంటే ప్రధానంగా కార్మికులకు సంబంధించి యూనియన్స్ ఇప్పుడు కూడా చాలా కీలక పాత్ర వహిస్తాయి. సో అవన్నీ కూడా యూనియన్స్ అన్ని కూడా అనేక రకాల చట్టాలకు సంబంధించి, అనేక రకాల అంశాలకు సంబంధించి మేనేజ్మెంట్ కి, అలాగే కార్మికులకి మంచి వారధులుగా ఉంటూ ఉంటాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి యూనియన్ ఏదైతే అధికారంలో ఉందో ఈ యూనియన్స్ కి సంబంధించి ఈ చట్టాల విషయంలో మేనేజ్మెంట్ మధ్య కొంత తీవ్రమైనటువంటి గ్యాప్ ఏర్పడినట్టుగా కనిపిస్తూ ఉంది. అందువల్ల కార్మికుల యొక్క హక్కులకి భంగం వాటిల్లేలా, కార్మికుల యొక్క హక్కులకి కొంత ఇబ్బంది కలిగించేలా చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ చట్టాలు తీసుకొచ్చారు అని చెప్పి భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే కార్మికులు ఏదైనా గనిలో తప్పు కనుక చేసినట్లయితే దానికి సంబంధించి విచారణ అనేది ఉండేది. ఆ విచారణ స్థాయిని బట్టి, అంటే చేసిన తప్పును బట్టి విచారణ స్థాయి అధికారి కూడా ఉంటారు. అలా చేసి దానికి సంబంధించినటువంటి నిజాలను నిర్ధారణ చేసి ఆ తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడం అనేది జరిగేది. ఇప్పుడు అలా కాకుండా ఈ కొత్త చట్టాల ద్వారా నేరుగా కార్మికుల్ని డైరెక్ట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి వెసులుబాటు కల్పించేలా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే కార్మిక సంఘాలు ఏ మేరకు దీని మీద రియాక్ట్ అవుతాయి, కార్మిక సంఘాలు ఏం చేస్తాయి అనే దాని మీద బేసికల్ గా ఈ చట్టాల యొక్క కొనసాగింపు ఆధారపడి ఉంటుంది. సో ఏదేమైనా సింగరేణి యాజమాన్యం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఇంతవరకు కార్మిక సంఘాల నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత కానీ దీనికి సంబంధించినటువంటి మిగతా వివరాలు తెలిసే అవకాశం లేదు. అంటే కొత్త చట్టాలతో కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకరమే అనే మాట అయితే ఎక్కువగా అనిపిస్తుంది. మరి దానికి సంబంధించి ఏమంటారు? ప్రత్యేకంగా మారుతుంది, కానీ చట్టాలను ఎంతవరకు అమలు చేసే పరిస్థితి వస్తుంది, ఎంతవరకు అమలు చేసే పరిస్థితి తీసుకొస్తారు అనేది చూడవలసి ఉంది. డెఫినెట్ గా అది కార్మికులకు ఇబ్బంది కలిగించేటటువంటి అంశమే. 2 సార్లు 3 సార్లు ఎల్లో మెసేజ్ ఇచ్చి ఆ తర్వాత నేరుగా రెడ్ మెసేజ్ ఇవ్వడం ద్వారా కార్మికుల్ని శిక్షించేటటువంటి అవకాశం ఎప్పుడైతే సంస్థకు వస్తుందో అప్పుడు కార్మికుల యొక్క జీవితాలు కొంత ఇబ్బందులు పడుతున్నట్టుగా మనం భావించవలసి ఉంటుంది ఎప్పుడైనా. అందువల్ల దీనికి సంబంధించినటువంటి మిగిలినటువంటి ఈ దాంట్లో ఉంటే నియమ నిబంధనలు రెండు మెసేజ్ పంపించిన తర్వాత ఏమవుతుంది, నేరుగా చర్య తీసుకోవడమేనా, లేకపోతే కార్మికులు ఏమైనా సంజాయిషి ఇచ్చుకునే అవకాశం ఉందా లేదా,
తదితర అంశాలన్నీ కూడా లోపల కీలకంగా పరిశీలించవలసి ఉంటుంది. అవన్నీ చూసిన తర్వాత కానీ దీనికి సంబంధించినటువంటి సమాచారం చేసే అవకాశం లేదు. ఏదేమైనా కార్మికుల యొక్క హక్కులని కొంతవరకు తగ్గించడం కోసమే ఈ రకమైనటువంటి చర్య తీసుకున్నారు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతి, అంటే నార్మల్ గా గనుల్లో ప్రాణాలను పరంగా పెట్టి విధులు నిర్వహిస్తూ ఉంటారు సార్. అలాంటప్పుడు కొన్ని పొరపాట్లు జరిగేవనేది కామన్ గా జరుగుతున్న విషయం. మరి వివరణ తెలుసుకోకుండానే ఎలా చర్యలు తీసుకుంటారో అసలు ఇది కరెక్ట్ అంటారా? ఇది సమంజసం కాదు. దీన్ని డెఫినెట్ గా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి అవకాశం డెఫినెట్ గా ఉంది. ఈవెన్ అవసరమైతే ఒకవేళ వాళ్ళు ఏదైనా దీనికి సంబంధించి యాక్సిడెంట్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది సమంజసమైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు, ఏమైంది అనే దాని మీద అధికారులు కూడా ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కార్మిక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా డెఫినెట్ గా కనిపిస్తుంది. భారతి, రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.